ఆయన చీరల ఆ గంటలో నా వేలు పెట్టాలి, డొక్కలో నా చేయి ఉంచాలి అని చెప్పాడు. ప్రియులారా, ఈ విధంగా డిమాండ్ చేస్తే యేసు ప్రభు ఏ విధంగా స్పందించాలి? కోప్పడాలి కదండి, అవునా కదా? నేను దర్శనం ఇచ్చినటువంటి వాళ్ళు నీ దగ్గరకు వచ్చి చెప్తే నువ్వు నమ్మవా? నీకు విశ్వాసం లేదా? నేను మళ్ళీ నీ కోసం కనపడాలా? నేను మళ్ళీ నీ గాయాలను నీ చేతులు నా యొక్క గాయాల్లో పెడతావా అని గద్దించాలి కదా. దేవుని యొక్క కారుణ్యము ఇక్కడే వ్యక్తపరుస్తుందండి. గద్దించడానికి బదులుగా, కోపపడటానికి బదులుగా మరలా తోమస్ గారు ప్రియులారా, ఇదిగో ఆ యొక్క తోమస్ గారి కోసం యేసు మరొకసారి ఇదిగో ఆయన దగ్గరికి వచ్చాడు. రావటం మాత్రమే కాదు, జాలితో కరుణతో, తోమస్సు నీ వేలు ఇక్కడ ఉంచుము, నీ చెయ్యి ఇక్కడ ఉంచుము అని చెప్పి ప్రేమతో అవిశ్వాసిని కాక విశ్వాసివై ఉండుము అని చెప్పాడు. ప్రియులారా, తోమస్ గారు ఒక మొండి వ్యక్తి, ఊరికే నమ్మేవాడు కాదు. కానీ ఒక్కసారి నమ్మితే మాత్రం ఆయన ప్రాణం పోయినా కానీ విడిచిపెట్టేటువంటి వాడు కాదు. కాబట్టి మన అదృష్టం ఏంటంటే మన కృప, దేవుడు మన మీద, మన భారతదేశం మీద చూపించిన కృప ఏమిటి అంటే, ఏ తోమస్ గారైతే యేసు ప్రభు యొక్క గాయాలలో వేలు ఉంచాడో, ఏ తోమస్ గారైతే యేసు ప్రభు యొక్క డొక్కలో చేయి ఉంచాడో, ఓ నా ఎరినవారా, ఓ నా ప్రభువా, ఓ నా దేవా, ఓ నా సర్వేశ్వర అని చెప్పారో, అదే తోమస్ గారు మన పుణ్యభూమి అయిన భారతదేశానికి వచ్చాడు. ఆ యొక్క విశ్వాసాన్ని మన కొరకే తీసుకుని వచ్చాడు. క్రీస్తునందు ప్రియులారా, ఈనాడు మనందరం కూడా దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. ఇటువంటి గొప్ప పునీతుడు మన భారతదేశానికి వచ్చి ఆ యేసయ్య మీద విశ్వాసాన్ని మనకి తీసుకుని వచ్చినందుకు, మోసుకుని వచ్చినందుకు దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. అంత మాత్రమే కాదు ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రభువు చెప్పినట్లుగా చూడక విశ్వసించువారు మరింత ధన్యులు. ఈ తోమస్ గారి యొక్క సుమాత్రకుని తీసుకొని మనము కూడా ఆ యేసయ్య మీద విశ్వాసాన్ని ప్రకటించాలి. ఎంత గొప్ప పండుగను చేసుకుంటుండగా ముగింపుగా యేసయ్య మనకిచ్చే సందేశం ఏమిటి? అవును, ఆయన పేరే కరుణామయుడు, దయామయుడు. ముఖ్యంగా యేసయ్యలో ఈ కారుణ్యం ఇంకా మనకి ప్రస్ఫుటంగా, ఇంకా మనకి ఎక్కువగా మనకు తెలియజేయబడింది. బాగానే ఉంది. ఆయన మన మీద కారుణ్యాన్ని చూపిస్తాడు, దయను చూపిస్తాడు, ప్రేమను చూపిస్తాడు. క్రైస్తవులంగా మన బాధ్యత ఏంటి? మనం ఏం చెయ్యాలి? మనం ఏ విధంగా ఉండాలి? దివ్య కారుణ్య యేసునాథుని మన విచారణగా పేరుగా పెట్టుకుంటే మనం ప్రియులారా, మనము కూడా ఆయనలాగా మారాలి. ప్రభు ఏమన్నాడండి? మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 29వ వచనములో ఏమన్నాడు? నా కాడిని మీరెత్తుకొనండి, సాధుశీలుడనని వినమ్ర హృదయుడనని మీరు నా నుండి నేర్చుకొనండి అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రియులారా, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కారుణ్యాన్ని పొంది గుడిలో శాంతమ్మలాగా, బయట మహంకాళమ్మలాగా ఉండడం కాదండి. గుళ్ళోకి వచ్చినప్పుడు దీనమ్మలాగా, బయటికి వెళ్ళినప్పుడు పౌరుషం కలిగినటువంటి కత్తులు దిగటం కాదండి. నిజంగా మనం దివ్య కారుణ్య ఆ మూర్తి యొక్క అనుంగు బిడ్డలుగా జీవించాలి అంటే ప్రభు ఏమన్నాడంటే, ఏమంటున్నాడు? నా కాడిని మీరు ఎత్తుకోవాలి. అంటే ఏంటి? నాలాగా మీరు కూడా జీవించాలి. అప్పుడే ప్రియులారా ఈ పండగకి పరమార్థం. అప్పుడే ఈ పండగ చేసుకోవటం వల్ల మనకు దీవెనలో, అప్పుడే ఈ పండగ చేసుకోవటం వల్ల మనకు ఆశీర్వాదాలు. లేకపోతే ప్రయోజనం లేదండి. మనందరిలో క్షమాపణ రావాలి, మనందరిలో కూడా క్షమించే తత్వం రావాలి. నీవు నేను కూడా ఆ క్రీస్తు ప్రభువులాగా కారుణ్యాన్ని చూపించాలి, లోకానికి కరుణను చూపించాలి. నిన్నటి రోజున నేను ఈ యూట్యూబ్ మినిస్ట్రీ కోసం ఈ ఫోన్ కొంచెం అందులో ఉన్నటువంటి ఆ కెమెరా కెపాసిటీ తగ్గిపోతే షాప్లో మరొక ఫోన్ కొనడానికి వెళ్ళాను.
ఈ శాంసంగ్ గెలాక్సీ S25 ఆ ఫోన్ కొనడానికి వెళ్ళాను, 1,20,000 రూపాయలు పెట్టి. అక్కడ మేనేజర్ గారు ఒక కథోలికుడు అండి, క్రైస్తవుడు. ఆయన చుట్టూ కూడా హైందవులండి, చాలా మంది హైందవులు ఉన్నారు, జాబ్ చేసేటువంటి వాళ్ళు. ఆయన రోజు కూడా కొన్ని వందల మంది క్రైస్తవేతలను అక్కడ కలుసుకుంటాడండి. ఆయన బాగా తెలిసిన వ్యక్తి. ఆయన నాతో మాట్లాడుతూ, నేను ఆ ఫోన్ కొన్న తర్వాత బయటకు వచ్చి సుమారుగా ఒక అర్ధగంట సేపు నాతో మాట్లాడాడండి. మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఫాదర్ గారండి, నేను ప్రతిరోజు 5 గంటలకి గుణదల కొండ ఎక్కుతానండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఫాదర్ గారండి, నేను ప్రతిరోజు 5 గంటలకు లేచి గుణదల కొండెక్కి మరియ తల్లి దగ్గర ప్రార్థన చేసుకుంటానండి. అదేవిధంగా దివ్యబలి పూజలో పాల్గొంటానండి. ఆ తరువాత ఆయన చెప్పిన మాట ఏమిటో తెలుసా? ఫాదర్ గారండి, నేనెప్పుడూ కూడా నాకు నా దేవుడు నిజదేవుడు, నా దేవుడు దయగలిగినటువంటి దేవుడు అని చెప్పిన మాటలండి. నా దేవుడు కారుణ్యమ కలిగిన దేవుడు, నన్ను ఇంతగా దీవించాడు, బలహీనుడు నన్ను లేవనెత్తాడు. కాబట్టి నేను కూడా ఆ యేసయ్య ప్రేమని, ఆ యేసయ్య కారుణ్యానికి నేను ఈ షాపులో సాక్ష్యం పలకటానికి ప్రయత్నం చేస్తుంటానండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది గొప్ప సాక్ష్యం అండి. నిన్నటి రోజున, నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో మాకు జరిగిన సంభాషణ. ఎంతో మంది వస్తుంటారండి, ముఖ్యంగా జాబ్స్ కావాలని, చిన్న చిన్న ఉద్యోగాలు కావాలని నా దగ్గరకు వస్తుంటారండి. నా సాయశక్తుల ఆ యేసయ్య చూపించినట్లుగా ఆ దయని, ఆ కనికరాన్ని చూపించటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ప్రియులారా, ఈ లోకంలో కక్షలు కార్పణ్యాలు సరిపడా ఉన్నాయి. క్రైస్తవులంగా నువ్వు నేను కూడా ఆ యేసయ్యలాగా, ఆ దివ్య కారుణ్య మూర్తిలాగా కొంచెం దయని, కొంచెం కారుణ్యాన్ని, కొంచెం ప్రేమని ఒకళ్ళకొకళ్ళు చూపించుకోవటం ప్రయత్నం చేస్తే ఈ పండగకి పరమార్థం దొరికినట్లేనండి, ఈ పండగకి అర్థం దొరికినట్లేనండి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దివ్య కారుణ్య మహోత్సవంలో పాల్గొని, ఆ దివ్య కారుణ్య ప్రభు మా యొక్క పుణ్యక్షేత్రానికి ఆయనే నాదుడు అని చెప్పుకొని, మేము అనుసరించేది ఆయనే అని చెప్పుకొని, మన వర్గాలలాగా, అదేవిధంగా ఇంటి పేరెట్టలాగా, లేకపోతే ఒకళ్ళకొకళ్ళు ప్రియులారా, మనం ఒకవేళ వైరుధ్యాలతో, వైషమ్యాలతో, కొట్లాటలతో, విభేదాలతో మనం జీవిస్తున్నామనుకో, ఈ పండగ చేసుకున్న ఉపయోగం లేదండి, ఈ పండగ వల్ల ఉపయోగం లేదండి. మనలో మార్పు రావాలి, మనం కూడా కారుణ్యముతో ఉండే వ్యక్తులుగా మారాలి, మనము కూడా ఆయన అడుగుబాటలలో మనం జీవించాలి. ఆయన కోరుకునేది అదే ఈ పండగ రోజున, ఆయన కోరుకునేది అదే. ప్రియులకు దేవుని బిడ్డలారా, మదర్ తెరేసా ఏమన్నదంటే, నువ్వు వ్యక్తులలో ఎప్పుడూ కూడా చెడునే చూస్తావంటే వాళ్ళని ప్రేమించడానికి నీకు సమయం ఎక్కడ ఉంటుంది? ఇంకా వాళ్ళ కరుణ చూపించడానికి సమయం ఎక్కడ ఉంటుంది? ఇంకా లోపాలనే చూస్తుంటే కరుణించటానికి, క్షమించటానికి, ప్రేమించటానికి, కారుణ్యాన్ని చూపించడానికి నీకు సమయం ఎక్కడుంటుంది? ఈరోజు ప్రియులారా, ఈ మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా ఒక నిర్ణయాన్ని తీసుకుందాం. అందరం కూడా ఒక నిర్ణయాన్ని తీసుకుందాం. ఈనాటి నుండి నేను కూడా ఎక్కడికో వెళ్ళొద్దమ్మా, నువ్వు అయ్యా ఏదో ఊహించుకో, మాకు చిన్న ప్రయత్నం చేయి. నా ఇంటిలో, నా కుటుంబంలో, నా ఇరుగు పొరుగు వారితో నేను కొద్దిగంత కారుణ్యాన్ని కలిగి ఉంటాను. ఉందామా? ప్రయత్నం చేద్దామా? ఓకేనా? తలలో పట్టల్లా అంత సులభం కాదు కదా. కొద్దిగా కారుణ్యాన్ని చూపిద్దాం. అత్త కోడల మీద కొద్ది కారుణ్యాన్ని చూపించండి, కోడలు అత్త మీద కొద్ది కారుణ్యాన్ని చూపించుదాం. ఇరుగు పొరుగు వారు ఒకరి మీద ఒకరు కొంచెం కారుణ్యాన్ని చూపిద్దాం. యేసయ్య కారుణ్యాన్ని చూపిద్దాం. అది చాలండి. మన కుటుంబాలు మారిపోతాయి, మన సంఘాలు మారిపోతాయి. ఆ దివ్య కారుణ్య ప్రభువు ప్రియులారా, ఈ పుణ్యక్షేత్రం మీద మాత్రమే కాదు జీవించాల్సింది, మన కుటుంబాలలో జీవించాలి, మన వ్యక్తిగత జీవితాలలో జీవించాలి. నేను చెప్పాను కదా నిన్నటి రోజున, ఆ మేనేజర్ గారు చెప్పినట్లుగా ప్రతిదినము, అనుదినము కూడా ఆ యేసయ్య కారుణ్యాన్ని నేను కొద్దిగా పంచటానికి నా సాయశక్తిలో నేను ప్రయత్నం చేస్తున్నానయ్యా. ఈనాడు ప్రార్థన చేసుకుందాం. ఓ దివ్య కారుణ్య ప్రభువా, ఓ మహాశక్తి సంపన్నుడైనటువంటి, ఓ ప్రేమమయుడైనటువంటి, ఓ కారుణ్యమైన దేవా, మమ్ము దీవించండి, మా కుటుంబాన్ని దీవించండి, మా విషయాలను దీవించండి, ఈ ప్రాంతాన్ని దీవించండి, ఈ ప్రపంచాన్ని దీవించండి.
అంతేకాకుండా మేము కూడా, నీ బిడ్డలంగా చెప్పబడుతున్న మేము కూడా మా జీవితాలలో, మా సంఘములో, మా ఇరుగు పొరుగు వారితో, మా కుటుంబ సభ్యులతో, మా అన్నదమ్ములతో, మా అక్కచెల్లెలతో కొంచెం కారుణ్యము కలిగి, దయ కలిగి జీవించటానికి కావాల్సిన శక్తిని, అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని మాకు దయచేయి తండ్రి అని ఆ దేవాది దేవుని ఈ పరిశుద్ధ బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వచ్చి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఓ దివ్య కారుణ్యమూర్తి, మా ఈ పుణ్యక్షేత్రం మీద వెలసి మా ఈ ప్రాంతాన్నంతటినీ కూడా, మా విచారణని నీ దివ్య కారుణ్యముతో నింపుతున్నందుకు గాను నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవా, లోకమంతా శాంతి లేక, సమాధానం లేక, కక్షలు కార్పణ్యాలతో, దారుణమైన భయంకరమైన యుద్ధాలతో కలుషితమైపోయింది ప్రభువా. కుటుంబాలలో, వ్యక్తుల మధ్యలో శాంతి సమాధానం లేదయ్యా. ఎంతోమంది అశాంతితో, సమాధానం లేకుండా జీవిస్తూ ఉన్నారు. ప్రేమమయుడా, దివ్య కారుణ్యమూర్తి, నీ గాయపడిన హస్తాలని మా మీద చాచి ఉంచండి. నీ గాయపడిన హస్తాల నుండి కారే పరిశుద్ధ రక్తముతో మమ్మ అభిషేకించండి, మమ్మ ఆశీర్వదించండి. ఈనాడు ప్రభువా, ఈ మహోత్సవములో పాల్గొనడానికి విచ్చేస్తున్నటువంటి నీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా అనారోగ్యముతో బాధపడుతూ, జీవితంలో ఒక నమ్మకము లేక, ఒక ధైర్యము లేకుండా నిరుత్సాహపడిపోతున్న వారందరినీ కూడా నీ దివ్య కారుణ్య హస్తాలతోటి తాకి స్వస్థపరచండి, ఆశీర్వదించి ఆరోగ్యముతో నింపండి. కుటుంబాలను నీ శాంతితో, సమాధానముతో, నీ కారుణ్యముతో నింపండి. నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను ప్రభువా నీ దయతో, నీ ఆశీర్వాదాలతో, నీ దీవెనలతో నింపండి ప్రభువా. ముఖ్యంగా మా ఈ పుణ్యక్షేత్రాన్ని దీవించండి. ఈ పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులను దీవించండి. ఈ విచారణను దీవించండి. విచారణ గురువును, ఈనాడు మాకు దివ్య పూజ సమర్పించడానికి విచ్చేసినట్టు ఫాదర్ బాలాజీని, తదితర గురువులందరూ ప్రత్యేకంగా ఆశీర్వదించి నీ కారుణ్యముతో మమ్మల్ని నింపండి. నీ కారుణ్యానికి మేము సాక్షులుగా జీవించటానికి కావలసిన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మాకు దయచేయండి తండ్రి. మరొకసారి ప్రభువా, ఇక్కడ చేరిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి కాపాడమని, ఈ పండగను ఎటువంటి లోటు లేకుండా జరిపించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.